యేసు నిత్య జీవ ప్రదాత. సుస్వాగతం. పాస్కా కాలంలో రెండవ ఆదివారం నాడు మన తల్లి అయిన శ్రీ సభ మనకు ఇచ్చిన దేవుని వాక్యం గురించి ఇది ఒక ధ్యానం. ఇప్పుడు ఆ వాక్యం గురించి ధ్యానించుకుందాం. మొదటి పఠనము అపోస్తల కార్యాల పుస్తకం నుంచి 5వ అధ్యాయము. ప్రజల మధ్య అపోస్తలులు అనేకమైన అద్భుతములు సూచిక క్రియలు చేయుచుండిరి. పేతురు నడిచినప్పుడు కనీసం అతని నీడ ఆయనను కొందరిపై పడగలను ఆశ చేత వారు జబ్బుగా ఉన్న వారిని చాపల మీదను పరుపుల మీదను పెట్టుకొని మోసుకొని వచ్చి వీధులలో ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ పట్టులనున్న పట్టణముల నుంచి జనులు వ్యాధిగ్రస్తులను దయ్యం పట్టిన వారిని తీసుకొని వచ్చుచుండిరి. అటు తీసుకుని రాబడిన వారందరూ స్వస్థత పొందిరి. రెండవ పఠనము నుంచి దర్శన గ్రంథం. సజీవముతో లేచిన ప్రభు ఇట్లనెను, భయపడకుము, ఆది అంతము నేనే. నేను మరణించి తిని, కానీ చూడము, నేను సదా జీవించి ఉందును. మృత్యువునకు మృత్యులోకమునకు నేను అధికారిని. ఇప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయం నుంచి. యేసు వచ్చి శిష్యుల మధ్య నిలబడి, మీకు శాంతి కలుగును గాక అనెను. అప్పుడు ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మేము ప్రభును చూచితిమి అని శిష్యులు చెప్పిరి. అందుకు తోమా, నేను ఆయన చేతులలోని చీలల గాయములను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కన నా చెయ్యి ఉంచిననే తప్ప విశ్వసింపును అనెను. 8 దినాల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము. అవిశ్వాసివై కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికెను. చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసుక్రీస్తు నందు సహోదరి సహోదరులారా, ప్రభువు చనిపోయినందుకు ఆయన శిష్యులు నిరాశ సాగరంలో పడ్డారు. మహా దుఃఖముతో వాళ్ళందరూ తలుపులు మూసుకొని పై గదిలో కూర్చొని ఉన్నారు. యూదులు ఆయుధాలతో వచ్చి వాళ్ళను పట్టుకుంటారని భయపడి శిష్యులందరూ విచారముతో ఆ పై గదిలో కూర్చొని ఉన్నారని మనము ఊహించుకోగలుగుతాము. కానీ వాళ్ళను వెతికింది యూదులు కారు. బేస్తవారం నాడు వాళ్ళందరూ పారిపోయి విడిచిపెట్టినటువంటి మరియు పేతురు 10 మందిలో 3 సార్లు బొంకినటువంటి, శుక్రవారం నాడు ఒంటరిగా శిలువ మీద చనిపోవడానికి వాళ్ళందరూ విడిచిపెట్టినటువంటి ప్రభు యేసు వాళ్ళ మధ్యలో నిలబడి ఉన్నాడు. కానీ
వాళ్ళను హృదయపూర్వకంగా మన్నించినట్లు ఆయన పలికిన మొదటి వాక్యం ఏమిటంటే, మీకు శాంతి కలుగునుగాక. అదిగాక యేసు మన జీవితంలో కూడా ప్రవేశిస్తే ఆయన పలికేది అదే మాట, నీకు శాంతి కలుగునుగాక. యేసు మన జీవితంలో ఉన్నాడని చెప్పడానికి శాంతి, సమాధానం ఫలితము మరియు రుజువు. అప్పుడు యేసు తన చేతులను ప్రక్కను శిష్యులకు చూపించాడు. తాను భూతం కాదు, కానీ శిలువ మీద చనిపోయిన తన శరీరముతోనే సజీవముతో లేచి ఉన్నాడని వాళ్లకు రుజువు చేయాల్సింది. తర్వాత నన్ను తాకి పట్టుకోమన్నాడు. వాళ్ళతో భోజనం కూడా చేశాడు. తాను తన శరీరంతో సజీవంతో లేచి ఉన్నాడని అన్ని విధాల ఆయన వాళ్ళను ఒప్పించాడు. కానీ ఆయన రూపాంతరం చెంది ఉన్నాడు. ఉదాహరణకు, తాళం వేసిన తలుపుల గుండా వచ్చేశాడు. ఆయన మృతులలో నుండి సజీవంతో లేచి మళ్ళీ తమ దగ్గరకు వచ్చి ఉన్నాడని శిష్యులు గుర్తించిన వెంటనే లెక్కలేనంతగా ఆనందించారు. కానీ ప్రభు వచ్చినప్పుడు 12 మంది శిష్యులలో ఉన్న తోమ లేదు. కాబట్టి అతను ప్రభువును చూడలేదు మరియు కలవలేదు. కాబట్టి ఇంకా అంధకారంలో ఉండిపోయాడు. తర్వాత తోమ శిష్యుల దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంతో, మేము ప్రభువును చూశాము అని చెప్పారు. కానీ అతను నమ్మలేదు. ఇదంతా వాళ్ళ బ్రహ్మ అనుకున్నాడు. ఆ చీలల గాయములను చూచి అందులో నా వ్రేలు పెట్టే వరకు మరియు ఆ ఈడ్చిచే అయిన ప్రక్కలోని గాయములో నా చెయ్యి పెట్టే వరకు నేను మాత్రం నమ్మను అన్నాడు. 8 రోజుల తర్వాత శిష్యులందరూ మరొకసారి ఆ పై గదిలో ఉన్నారు. మరొకసారి తలుపులు మూసి ఉన్నాయి. కానీ ఈసారి తోమా కూడా అక్కడ ఉన్నాడు. అకస్మాత్తుగా ప్రభు వాళ్ళ మధ్యలో నిలబడ్డాడు. మరొకసారి మీకు శాంతి కలుగునుగాక అని ప్రేమతో చెప్పాడు. అప్పుడు మెల్లగా తోమాతో, నీ వ్రేలు నా చేతులలోని మొలల గాయాలలో పెట్టు, నీ చేతిని నా ప్రక్కలో పెట్టు. ఇప్పుడు అవిశ్వాసివై కాక విశ్వాసివై ఉండు అని చెప్పాడు. వెంటనే తోమా క్రైస్తవ ముఖ్యమైన విశ్వాస సత్యం ప్రకటించాడు, నా ప్రభు, నా దేవా. అవును, శిలువ మీద లెక్కలేనంత అవమానముతో చనిపోయిన నజరేతు వాడైన యేసు ఇప్పుడు శారీరకంగా సజీవంతో లేచి మన మధ్యలోనే ఆయన నిజమైన దేవుడు, మానవుడైన దేవుడు మనలో ఒకడు. అదిగాక తన్ను స్వీకరించే ప్రతి వానితో ఆయన స్నేహితుడు అవుతాడు. కానీ ఇప్పటి నుంచి మనము ప్రకృతి సిద్ధంగా యేసును చూడలేము. శారీరకముగా సజీవంతో లేచిన యేసును చూచి కలుసుకున్న శిష్యులు ఆయన సాక్షులు. ఇప్పటి నుంచి చూడకయే నన్ను విశ్వసించు వారు ధన్యులు అన్నమాట. వాస్తవముగా యేసు మన మధ్యలోనే ఉంటాడు, కానీ ఆయన మనకు కనిపించడం లేదు. ముఖ్యముగా దివ్య సత్ప్రసాద రూపములో మరియు ఆయన సహోదరులలో అత్యల్పుడైన ప్రతి ఒక్కరిలో ఆయన ఉన్నాడు.
కానీ మనము ఆయనను కళ్ళతో చూడలేము. మనము ఆయన చెప్పిన మాట నమ్ముకోవాలి. పిలాతు ఎదుట నిలబడి, నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు నేను జన్మించి తిని అని చెప్పాడు. ప్రభు చెప్పిన మాట పూర్తిగా నమ్మతగిన మాట. మన మధ్యలో ఉన్న ప్రభువును విశ్వాసముతో గుర్తించి మనము ఆయనను ప్రేమించి సేవిస్తాము. అదే క్రైస్తవ మతము. కాబట్టి మనము ప్రభువును నమ్ముకున్నామంటే పూజలో దివ్య సత్ప్రసాద రూపంలో మరియు ఆపదలో ఉన్న వాళ్ళ రూపంలో ఉన్న ప్రభువును గుర్తించి సేవ చేయాలి. రెండవ పట్టణములో మనము చదువుకున్నట్టు ఇప్పుడు యేసు మహిమతో పరిపాలిస్తున్నాడు. ఆయన ఆది అంతము కాబట్టి మనము భయపడకూడదు. ఒకప్పుడు ఆయన మరణించాడు, కానీ ఇప్పుడు సజీవంతో ఉన్నాడు. అదిగాక శాశ్వతంగా జీవిస్తాడు. మృత్యువునకు మరియు మృత్యువు అయిన తర్వాత జీవమునకు ప్రభువే అధికారి. మనము ఆయన శిష్యులమై ఆయన స్నేహితులుగా ఉంటే మనము ఏమాత్రము భయపడనక్కరలేదు. మొదటి పట్టణంలో రూపాంతరం చెందిన శిష్యులను చూస్తాము. ఇప్పుడు పై గదిలో వాళ్ళు నిరాశతో కూర్చోవడం లేదు. అదిగాక యూదులకు భయపడడం లేదు. ఇప్పుడు ప్రభు యొక్క పవిత్రాత్మతో నింపబడి వాళ్ళు అంతటా తిరుగుతున్నారు. వాళ్ళు ప్రభు రక్షణ కార్యము కొనసాగిస్తున్నారు. వాళ్ళ ద్వారా లోకానికి పాప క్షమాపణ మరియు రోగాలకు స్వస్థతలు వస్తున్నాయి. వాళ్ళ ద్వారా అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. పేతురు యొక్క నీడ కూడా రోగుల మీద పడితే వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. పేతురులో మిగిలిన శిష్యులలో ఈ మార్పు ఎలా వచ్చింది? ఒకప్పుడు వాళ్ళు అసమర్థులైన వాళ్ళు, కానీ ప్రభు పరలోకానికి పోయిన తర్వాత పెంతెకోస్తు పండుగ వచ్చింది. ఆనాడు యేసు పంపించిన పవిత్రాత్మ వాళ్ళను ఆవరించి ప్రేమతోనూ శక్తితోనూ వాళ్ళను నింపేశాడు. ఆ 12 మంది శిష్యులు మరియు మొదటి క్రైస్తవులు ఇప్పుడు లోకంలో లేరు. ఇప్పుడు ఈ తరంలో మనం లోకంలో ఉన్నాం. ఇప్పుడు ఈ స్థలంలో నేనున్నాను, మీ స్థలంలో మీరున్నారు. అలాంటి క్రైస్తవుల మాదిరిగా మనం కూడా పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానం పొంది ఉన్నాము. వాళ్ళ మాదిరిగా మనం కూడా పవిత్ర సంస్కారం అనే భద్రమైన అభ్యంగము ద్వారా ఆ పెంతెకోస్తు పండుగలోని పవిత్రాత్మను మనం కూడా అనుభవించి రుచి చూశాము. కానీ సహోదరి సహోదరులారా, పై విధంగా జ్ఞానస్నానం మరియు భద్రమైన అభ్యంగము పొందకూడదు. హృదయపూర్వకంగా పొందాలి. మనం కూడా పేతురు మాదిరిగా పవిత్రాత్మను హృదయపూర్వకంగా స్వీకరించాలి. ఆన్ ఆఫ్ పెట్టే విద్యుత్ శక్తి మాదిరిగా పవిత్రాత్మ కాదు. ఆయన ఓ వ్యక్తి. త్రిత్వైక సర్వేశ్వరునిలో 3వ వ్యక్తి. మరియు ఆయనను స్వీకరించాలంటే మనము హృదయపూర్వకంగా ఆహ్వానించాలి.
ఆయన వచ్చినప్పుడు మనము ఆయనను నిండు విశ్వాసంతో ఉత్సాహంతో స్వీకరించాలి. పేతురు మరియు మిగిలిన శిష్యుల మీద వేం చేసి వచ్చినట్లు మనల మీద కూడా పవిత్రాత్మ రావాలని ప్రతిరోజు మనము ప్రార్థించాలి. వాళ్ళు రూపాంతరం చెందినట్లు మనం కూడా రూపాంతరము చెందగలుగుతాము. అప్పుడు మన దగ్గర కూడా వింతలు జరుగుతాయి. పేతురు కాలములో జరిగినటువంటి అద్భుతాలు జరగకపోవచ్చును. ఎందుకంటే మనము జీవించేది వేరే లోకంలో, అంటే కాలం పూర్తిగా మారిపోయింది. కానీ ఈ కాలానికి అవసరమైన అద్భుతాలు మనల ద్వారా పవిత్రాత్మ చేత జరుగుతాయి. మనము పవిత్రాత్మతో నిండిన వాళ్ళమైతే ఆయన ప్రసాదించిన వరాలు మనలో కనిపిస్తాయి. అంటే ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహం ఇలాంటి గుణ లక్షణాలు మనలో కనిపిస్తాయి. అదిగాక మన ప్రత్యేక రకమైన జీవితానికి అవసరమైన వరాలు కూడా పవిత్రాత్మ ద్వారా లభిస్తాయి. మనము పవిత్రాత్మ యందు జీవించినట్లయితే పవిత్రాత్మ మనల్ని ఇతరుల మేలు కొరకు ఒక వింతగా చేస్తాడు. కాబట్టి మనము మనలో ఉన్న పవిత్రాత్మతో సహకరించాలి. పవిత్రాత్మను మనల ద్వారా గొప్ప కార్యాలని చేయనివ్వాలి. సజీవంతో లేచిన మన యేసు నందు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మేలు కొరకు పవిత్రాత్మ మనల్ని నిండు ప్రేమతో ఉత్సాహపరచాలని ప్రతిరోజు మనము ప్రార్థిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసు నిత్య జీవ ప్రదాత. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి దీన్ని ఇతరులతో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడు మీరు రాబోయే అన్ని వీడియోలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.